కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో అదే పదాలను అట్ర చేశారు, అదే పదాలను ఉచ్చరించారు ఏలూరు సభలో రావణ్. అప్పుడు లేని న్యాయం, అప్పుడు లేని చట్టం ఇప్పుడు ఎందుకు వచ్చింది? అందులో ఏదైనా ఒక్క మాట అయినా విడిగా మాట్లాడారా? చెప్పు తీసుకున్న వైసీపీ నాయకుడిని ఏ విధంగా అయితే తిరుగుతూ పవన్ కళ్యాణ్ మాట్లాడారో సేమ్ అదే మాటలను ఉచ్చరించారన్నది వాళ్ళు చెప్తాను సార్. వైసీపీ పార్టీ రావణ్ వైసీపీ పార్టీలో ఉన్నాడు అనుకోవాలి మీ ప్రశ్న ప్రకారం. నేను మొట్టమొదటి పాయింట్ అది చెప్పండి. సరే, ఆయన ఒకవేళ ఆ పార్టీలో పైకి కనపడకపోయినా ముసుగేసుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాని గురించి నేను ప్రశ్నించట్లేదు. నేను అడిగేది ఒక్కటే, పవన్ కళ్యాణ్ గారు ఏనాడైనా ఇలాంటి భాషకి ఆయన శ్రీకారం చుట్టారా? మొట్టమొదట పత్రికా మిత్రులుగా మిమ్మల్ని నేను అడుగుతున్నాను, తీయండి బయటికి, మీ రికార్డ్స్ ఉంటాయి. ఏ రోజు కూడా ఆయన ఎప్పుడూ కూడా స్వయంగా ఈ రకమైన భాషకి శ్రీకారం చుట్టలేదు. పదే పదే ఆయన్ని హింసించి నానా రకాల బూతులు మాట్లాడి, సాక్షాత్తు ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 పెళ్ళిళ్ళని, కార్లు మార్చెట్టు పెళ్ళాలను మారుస్తాడని, ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడి ఆయన హింసించిన తర్వాత, అదేవిధంగా ప్యాకేజ్ అని, పావలా అని, ఇలా రకరకాల మాటలు వాళ్ళందరూ మాట్లాడి, దాన్ని నేను ఊరికే గౌరవప్రదంగా చెప్తున్నాను, బూతులతో మాట్లాడితే వాళ్ళు సహించి అల్లూరు సీతారామరాజు సినిమాలో చెప్పినట్లుగా సహించి ఒకనాటికి తిరుగుబాటు ఎలా వస్తుందో అలాగే ఒక రోజు అయినా ఇదే పిచ్చి మాటలు మీరు కొనసాగిస్తే మేము కూడా ఆ రకంగానే స్పందిస్తాం అనేటువంటి మాట చెప్పారు తప్పితే ఏనాడు కూడా ఆయన స్వయంగా తప్పుడు మాటలు ప్రారంభించలేదు. వాళ్ళు ప్రారంభించారు, అది వాళ్ళ సంస్కృతి.